హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్ మనం అనుకున్నట్టుగానే అప్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. బేర్ తన ప్రతాపం ఇంకా చూపనుందా? రేపటి మార్కెట్ అనాలిసిస్‌లో చూద్దాం. ఇంకా ఎంతవరకు పడవచ్చు మార్కెట్ అనేది చూద్దాం. చార్ట్‌లోకెళ్ళి చూద్దామండి. ఇది నిఫ్టీ చార్ట్. నిఫ్టీ చార్ట్ వచ్చేసి మనము అప్పర్ సైడు ఈరోజు నిఫ్టీ వచ్చేసి మనకు 368 పాయింట్స్ డౌన్ 25,810 దగ్గర క్లోజ్ అయింది. మనం అనుకున్నట్టుగానే మార్కెట్ అప్ సైడ్ 26,000 సపోర్ట్ 26 బ్రేక్ అయితే 25,800 నెక్స్ట్ సపోర్ట్ అనుకున్నాము. 25,810 దగ్గరనే మనకు కొంచెం డౌన్ వచ్చి 10 పాయింట్స్ అట్లా డౌన్ వచ్చేసి అప్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ మన మార్కెట్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో 25,800 సపోర్ట్ లెవెల్ అంటే 22 పాయింట్స్ అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. ఇది బ్రేక్ అయితే మళ్ళీ 25,600 అండ్ 620 మధ్యలో మీకు బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మార్కెట్‌లో. అప్ సైడ్ వచ్చేసి 26,000 మళ్ళీ 26,280 అనేది రెసిస్టెన్స్‌గా ఉంటుంది. డౌన్ సైడ్ మాత్రం వచ్చేసి 25,800 నుంచి 10 పాయింట్స్ అటు ఇటుగా ఉంటుంది. 780-800 మధ్యలో. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి 25,600. 600-500 అనే రేంజ్ అనేది పెద్దగా ఉంది. బట్ 600 లేదు 650 నుంచే మనకు ఏమన్నా మార్కెట్‌లో మూవ్‌మెంటమ్ అనేది రావచ్చు. మార్కెట్‌లో మనం అనుకున్నట్టుగానే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. డౌన్ సైడ్ అయితే ఇంకా మార్కెట్‌లు అనేది రాలేదు. ఓన్లీ ప్రాఫిట్ బుకింగే జరుగుతుంది. అప్ సైడ్ నుంచి మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనం ప్రాఫిట్ బుకింగ్ అయితదని చెప్పేసి అనుకున్నాము. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 25,800 అనేది సపోర్ట్ లెవెల్. 25,500 బ్రేక్ అయితేనే మనకు డౌన్ సైడ్ అనేది కన్ఫర్మేషన్ వచ్చినట్టు. 25,500 పైన ఉండేది ఉంటే మనకు మార్కెట్ అనేది అప్ సైడే మనకు ఉంటుంది. మనకి ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి 1200 పాయింట్స్, నిఫ్టీ 368 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 800 పాయింట్స్ డౌన్‌లో ఉన్నాయి. బట్ అయినా కూడా మన మార్కెట్స్ అయితే ఇది ఇంకా డౌన్ ట్రెండ్‌లోకి అయితే రాలేదు. ట్రెండ్ మాత్రం అప్‌లోనే ఉంది. 25,800 బ్రేక్ అయితేనే మీకు 25,500 నెక్స్ట్. అది మనకు బ్రేక్ అయ్యేదాన్ని బట్టి మనకు మార్కెట్ వీక్ అయిందా? లేదంటే అప్ ట్రెండ్‌లోనే ఉందా? లేదు న్యూట్రల్ టు అప్ ట్రెండా? న్యూట్రల్ అనేది తెలుస్తుంది. మనకది ఏ విధంగా బ్రేక్ అవుతుంది. 25,500 అనేది వెరీ షార్ప్‌గా ఫాల్ అవుతుందా? లేకపోతే మనకు ఎలా ఫాలో అవుతుంది దాన్ని బట్టి మనకు మార్కెట్స్ అనేది ఉంటుంది. ఇది నిఫ్టీకొచ్చేసి ఇంతే 25,800 సపోర్ట్ లెవెల్, 25,600 నెక్స్ట్. అప్ సైడ్ వచ్చేసి 26,000 నెక్స్ట్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది. ఇది నెక్స్ట్ మన ఓపెన్ పొజిషన్‌లోకెళ్ళినంక అది ఆప్షన్ పొజిషన్ బట్టి నేను ఇంకా క్లియర్‌గా అర్థం చేస్తాను. ఓవరాల్‌గా అయితే ఇది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈరోజు 856 పాయింట్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50-750-800 మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇది 53,000 మనం అనుకున్న అక్కడనే కొంచెం ఆగి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇది అప్ సైడ్ వచ్చేసి 53,000 అనేది ఇక న్యూట్రల్‌గా ఉంటుంది ఇప్పుడు. దానిపైన 53 పైననే మనకు నెక్స్ట్ 53,250 53,250 ప్లస్ 53,550 అనేది రెసిస్టెన్స్‌గా ఉంటాయి. ఇప్పుడు మాకు 54 అనేది చాలా దూరం ఉంది. 53,250 250-280 మధ్యలోనే. ఇది వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. 50 రెసిస్టెన్స్ రెడ్ కలర్ సారీ. 53,280 అప్ సైడ్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది. 53,700 న్యూట్రల్‌గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టేసి మార్కెట్ అనేది అప్ సైడ్ డౌన్ అవుతుంది. కిందకైతే 52,750 ఉంది. అది బ్రేక్ అయితేనే 52,500 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్‌గా
మనకు దీంట్లో ఉంటుంది నిఫ్టీలో వచ్చేసి. ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే మార్కెట్లు అయితే అప్ సైడ్ నుంచి డౌన్ వచ్చాయి. నేను ఆ రోజే మీకు చెప్పాను. అప్ సైడు మాత్రం అది డౌన్ సైడ్ మాత్రమే వస్తుంది. మార్కెట్ సాఫ్ట్ ఓపెనింగ్ జరుగుతుందని చెప్పేసి ఫ్రైడే చెప్పాను. నెక్స్ట్ ఫ్రైడే కంటే ముందు కూడా మనం కొంచెం డౌన్ సైడ్ వస్తున్నాయని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్లోకి వచ్చేస్తే నిఫ్టీ గురించి. నిఫ్టీ వచ్చేసి 25,800 అనేది సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితేనే మనకు డౌన్ సైడ్ వస్తుంది. కానీ బ్రేక్ అవ్వడం అంత ఈజీ కాదు. మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ నిఫ్టీ చూస్తే 60-70 పాయింట్స్ మైనస్లో చూపెడుతుంది. అయినా కూడా మనకు రేపు ఓపెనింగ్ వచ్చేసి అంతగా ఉండకపోవచ్చు. మనకు ఓపెనింగ్ వచ్చేసి 25,800 పైన ఓపెన్ అవుతుంది. 25,800 అది సస్టైన్ అయి 900 హోల్డ్ అయితేనే మళ్ళీ 26,000 అట్లా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ 25,800 అనేది సపోర్ట్ అయితే ఉంది మేజర్గా. అది బ్రేక్ అయితేనే మనకు స్లోగా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది నిఫ్టీ గురించి. మీకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే 53,000 అనేది సపోర్ట్గా ఉంది. మేజర్ సపోర్ట్ 53,000 ఉంది. నాకు ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 52,978 అంటే 53,000 క్లోజింగ్ దగ్గరే సపోర్ట్ ఉంది. 53 పైన ఓపెన్ అవుతుంది మాక్సిమం. అది కాదు అనుకుంటే స్లోగా డౌన్ సైడ్ వస్తే స్లోగా వస్తుంది, షార్ప్గా అయితే రాదు. అప్ సైడ్ మాత్రం వెళ్తే కవర్ అవ్వడానికి కొంచెం ఉంది. అప్ సైడ్ కూడా స్లోగా వెళ్ళినా కానీ ఒక 100-200 పాయింట్స్ జంప్ వస్తే మాత్రం షార్ప్గా రికవరీ వస్తుంది. మళ్ళీ ఎక్కడికి 23,500 వరకు వస్తుంది. మనకు ఎక్స్పైరీ వచ్చేసి రేపు ఫిన్ నిఫ్టీ ఉంది, ఫినాన్స్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఫినాన్స్ నిఫ్టీ వచ్చేసి మనకు డౌన్ సైడ్ 24,500 దగ్గర, అంటే అక్కడి నుంచి డౌన్ సైడే ఉంది. అక్కడ 24,400, 300, 24,000 అయితే స్ట్రాంగ్ ఉంది. మనకు అప్ సైడ్ వచ్చేసి మనకు 24,600, 700 అనేది 24,600, 700 అనేది రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇది మామూలుగా మనకు ఎక్కువగా అప్ సైడ్ లేదు, డౌన్ సైడే ఉండొచ్చు. డౌన్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ కూడా ఎక్కువగా లేదు. అంటే 100-200 పాయింట్స్ లోపే రేపు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ 100-200 పాయింట్స్ కనుక చాలాసేపు అక్కడే హోల్డ్ అయ్యి ఆగి మీకు బ్రేక్అవుట్ వస్తేనే మనకు ఇది 200-300 పాయింట్స్ అనేది డౌన్ వస్తుంది. డౌన్ సైడ్ వచ్చేస్తే మీకు వచ్చేసి మళ్ళీ 24,000 సైడ్ ఉన్నది. అప్ సైడ్ వచ్చేసి 24,800 సైడ్ ఉంది మనకు. ఎందుకంటే 24,650 అక్కడే ఉంది కాబట్టి 24,800 సైడ్ ఉంది. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 24,800 దగ్గర ఉంది. మనకు ఇది ఏంటంటే మార్కెట్ రేపు ఏషియన్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ చూస్తే నెగిటివ్లోనే ఉన్నది. మనకు గిఫ్ట్ నిఫ్టీ కూడా 70 పాయింట్ నెగిటివ్ చూపెడుతుంది. బట్ అంతగా ఓపెన్ కాకపోవచ్చు, నెగిటివ్లో అయితే ఓపెన్ కాకపోవచ్చు మ్యాక్సిమం మన మార్కెట్లో. రేపు ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్లో ఉంటే మన మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ కావచ్చు. నెక్స్ట్ మనం రేపు చూడాల్సిన స్టాక్ వచ్చేసి M&M, మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా అనేది న్యూ వేరియంట్ను రిలీజ్ చేయబోతుంది. కాబట్టి మనం ఒకసారి మహీంద్రా అండ్ మహీంద్రాను, నెక్స్ట్ బాంబే డైయింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను. బాంబే డైయింగ్ ఆల్రెడీ ఈరోజు కూడా పెరిగింది. నెక్స్ట్ రేపు చూడాల్సిందైతే మనం ఈ మెటల్స్ స్టాక్స్ కూడా చెప్పాను. మెటల్స్ కూడా బాగానే వచ్చాయి. టాటా స్టీల్, హిందాల్కో, హిందూ కాపర్, జిందాల్ స్టీల్, మెటా స్టీల్ ఇంతకుముందు కూడా చెప్పాము మనం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.